కొరడాలతో కొట్టి 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 మహావేదన, రోదన, శ్రమ, రక్తం ధారలై కారుతుంది. చెప్పలేనటువంటి బాధ, చెమట కూడా రక్తంగా మారినటువంటి స్థితి. ఒక్కొక్క దెబ్బ కొడతంటే చర్మం ఊడి వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో ఆయన నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని పలకటం జరిగింది. అయితే దేవుడు ఇక్కడ ఈ మాట పలుకుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎడబాటు. ఏంటి, దేవుడి నుంచి విడిపోయామా, దూరపరచబడ్డామా, విడిచిపెట్టేశాడా అనేటటువంటి భావన మనందరికి కలుగుతుంది. అవునా? ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఇన్ని ఫ్యాన్లు ఉంటే కూడా చెమట మనకు పడుతుంటే ఒక 2 గంటలు కూర్చునేసరికే మనం అలిసిపోతున్నాం. అవునా? అట్లాంటిది మిట్ట మధ్యాహ్నం నడి ఎండలో ఆయన్ని ఆ విధంగా కొట్టుకుంటూ, సిలువ మోసుకుంటూ, కింద పడుతూ, లేస్తూ, రక్తం కారుతూ, ముళ్ళ కిరీటం ధరించి అడుగు వేయలేనటువంటి స్థితిలో ఆ భావన వస్తుంది కదా. మనమైతే ఏం చేస్తాం? ఒక దెబ్బ కొట్టంగానే పడిపోతాం. మనం మధ్యాహ్నం దాకా కూడా నిలబడలేం. అవునా? మొట్టమొదటి దెబ్బకే మనం తిరిగి లేవలేం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏం చూపిస్తున్నారని అంటే, అక్కడ కూడా శారీరకమైనటువంటి శ్రమ మాత్రమే కాదు, ఆత్మానుసారంగా ఆయన మనకి మాదిరి చూపిస్తున్నారు. అర్థమవుతుందా? ఆ దెబ్బలు, ఆ శ్రమకి సంకేతం ఏంటి అని అంటే, మీకు కూడా ఇటువంటి శ్రమలు వస్తాయి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీకు కూడా ఇటువంటి శ్రమలు వస్తాయి. అటువంటప్పుడు భయపడొద్దు, అటు ఇటు చూడొద్దు, ఎవరి మీద ఆధారపడొద్దు. ఎవరి మీద ఆధారపడమని చెప్తున్నారు? ఎవరి మీద ఆధారపడాలండి? తండ్రి అయినా దేవుని మీద ఆధారపడాలి. అవునా? అప్పుడు మాత్రమే మనం ఏమనగలుగుతాం? నా దేవా నా దేవా నా వైపు చూడయ్యా, నా పరిస్థితి చూడయ్యా, నాకు వస్తున్న శ్రమల్లో నుండి నాకు విడుదల కల్పించయ్యా అని అంటామా లేదా? అంటే అంత బాధ్యతతో కూడినటువంటి మాటలు ఆయన పలికింది. మనం శారీరకంగా చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని కొడుతున్నారు, తట్టుకోలేక నన్ను ఎందుకు చేయి విడిచావని అనుకోవచ్చు. కానీ అక్కడ ఆయన తట్టుకోలేక పలికినటువంటి మాటలు మాత్రమే కాకుండా మన గురించి ఆలోచిస్తున్నారు. అంత శ్రమలో కూడా మన గురించి ఆలోచించి, మీకు ఇటువంటి శ్రమలు వచ్చినట్లయితే జీవితంలో మనకు వచ్చే శ్రమలు ఏంటి? అప్పులు బాధలు. అవునా? అప్పులు తట్టుకోలేరు. లేకపోతే జీవితంలో ఏవో పోటీలు పెట్టుకుంటారు, ఇగోలు ఉంటాయి, ఒకళ్ళ మించి ఒకళ్ళు పోవాలనుకుంటా ఉంటారు, ఇంకోళ్ళు బాగుపడితే ఓర్చుకోలేరు. అవునా? పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మనం అంతకంటే ఇల్లు ఎప్పుడు కడతామని అనుకుంటారు, లేకపోతే వాళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతామని కోరుకుంటారు. అర్థమవుతుందా? మన ఆలోచనలు అన్నీ ఇయే కదా. ఒకళ్ళు ముందుకు పోతున్నారని అంటే మనం ఎలా ముందుకు పోతామని ఆలోచించం. వాళ్ళు ఎప్పుడు కింద పడతారా, వాళ్ళకెందుకు కలిసి రావాలి. అవునా? ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే దేవుడు ఏం చెప్తున్నారు? అదిగో అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడే మీరు పడిపోతారు. అర్థమవుతుందా? సాతాను చేసే పని ఏంటి? మనల్ని దేవుని నుంచి వేరుపరచాలి, దూరపరచాలి. అవునా? ఎలా వేరుపరుస్తుంది? ఆలోచనలు. ఏంటి ఆలోచనలు? పోటీలు. అర్థమవుతుందా? పోటీలు, ఓర్చుకోలేనితనం, గర్వం, అసూయ. అర్థమవుతుందా? ఇటువంటివన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి? ఉక్కిరి బిక్కిరి చేసి గలిబిలి చేస్తూ ఉంటాయి. ఇవన్నీ మనలో పెట్టుకొని మనమేమనుకుంటా ఉంటాం? మన పని అయిపోయింది, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు. అవునా? మన పని అయిపోయింది, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు ఎప్పుడు మమ్మల్ని చల్లగా చూస్తాడో అని అనుకుంటా ఉంటారు. దేవుడు ఎప్పుడు చల్లగా చూస్తాడు? నువ్వు ఆత్మీయంగా వీటన్నిటినీ వదిలేసి
అసూయ, ద్వేషం, ఈర్ష్య, కలహములు ఇవన్నీ వదిలిపెట్టి పరిపూర్ణంగా ఆయన వైపు చేతులెత్తి నా దేవా నా దేవా అని నువ్వు అడిగినట్లయితే అప్పుడు దేవుని యొక్క శక్తి బయలుపరచబడతావు. అవునా? కీర్తనలు 22:1 చూడండి. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగానున్నావు. నా దేవా. చాలు చాలు. ఏడుస్తూ ఉంటారు, రోదిస్తూ ఉంటారు. దేనికోసం దేనికోసం మీరు ఏడుస్తుంది? ఆ రోజు కూడా ఆయన్ని చూసి ఏడుస్తున్నారు, ఆయన శ్రమలను చూసి ఏడుస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఆయన పొందుతున్న శ్రమల గురించి ఆలోచించట్లేదు, మన గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకని? ఆయనకి తెలుసు, నేను లేకపోతే సైతాను వీళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. దానిలో పడి కొట్టుకుపోకుండా, భయపడకుండా, వణికిపోకుండా సాతాన్ని చితకద్రొక్కాలి. సాతాన్ని ఎలా చితకద్రొక్కాలి? ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా. అవునా? మరి ఎంత విశ్వాసం ఉండాలి మనకి? ప్రాణం పోతున్నంతగా అనిపించినప్పుడు భయపడిపోయి వణికిపోయి మన పని అయిపోయిందని చేతులు ఎత్తకుండా దేవుని వైపు చేతులు ఎత్తి నా దేవా నా దేవా అని అడిగినట్లయితే తప్పకుండా ఆయన మనకి ఆయన అనుగ్రహం అనేటటువంటిది ఇస్తారు. ఇంకొకటి కూడా చూడండి, కీర్తనలు 77:10. కీర్తనలు 77:10. అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెన అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణం. మనం ఏమనుకుంటామంట? మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందిందా? దేవునిలో మార్పు ఉంటుందా అండి? ఆయన మాటలో మార్పు ఉంటుందా? ఆయన క్రియలో మార్పు ఉంటుందా? ఆయన మీలాంటి నాలాంటి వ్యక్తి కాదు కదా. దేవుడు మాట చెబితే ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్ని జనరేషన్స్ అయినా సరే, ఎన్ని తరాలు దాటిపోయినా సరే అది నెరవేర్చే దేవుడు. అవునా? కాబట్టి ఆయన ప్రేమ మారదు. ఆయన ప్రేమ మారటం అనేది జరగదు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటనంటే నీ గురించి ఏడు, నీ బాధల గురించి ఏడు. ఎవరి దగ్గర ఏడుస్తావు? ఎవరి దగ్గర ఏడుస్తావు? మనం వెంటనే బాధరంగాలను ఏం చేస్తామండి? మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి పరిగెత్తుతాం, లేదా బాగా పలుకుబడి ఉన్న వాళ్ళ దగ్గరికి పరిగెత్తుతాం, లేదా ఇంకెవరైనా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్పుకుంటే మన బాధ పోతుందేమో అని అనుకుంటాం. కానీ మనం చూడవలసింది ఎవరి వైపు? దేవుని వైపు. అందుకే కదా నా దేవా నా దేవా అని అనమంటున్నాడు. అక్కడ బాధ్యత. దేవుడి శిలువపై పలికినటువంటి 7 మాటలు కూడా శ్రమ పొందుతూ పలికినటువంటి మాటలు మాత్రమే కాదండి. మనకు ప్రతి మాటలో మాదిరి చూపిస్తున్నాడు ఆయన. ఈ శ్రమలు మీకు కూడా వస్తాయి, మీరు ఇలా ఉండండి. మనకు శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? పడిపోతున్నాం, వణికిపోతున్నాం, పిట్టలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నాం. అవసరం లేదు. సముద్రాన్ని, గాలిని అణిచివేసే శక్తి కలిగిన దేవుడు, భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏమన్నా ఉందా? అవునా? కాబట్టి దేవుడు మన వెన్నంటే ఉంటాడు. అయితే ఆయన ఏం కోరుకుంటున్నాడు? నీ హృదయం కోరుకుంటున్నాడు. మార్పు ఎక్కడ రావాలి? హృదయాలోచనలలో రావాలి. హృదయంలో మార్పు రాకుండా, మన ఆలోచనల్లో మార్పు రాకుండా లోకంలో పడిపోయి లోక మర్యాదలు పాటిస్తూ, లోకాచారాలు పాటిస్తూ దేవా నా వైపు చూడవా అంటే చూస్తాడా? అవునా కాదా? మనం ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఎందుకు మన శ్రమలు పోవటం లేదు? ఎందుకు ఇలాగే ఉండిపోతున్నాం అని అంటే కారణం ఏంటి?
దేవుణ్ణి పట్టుకోవట్లేదు. ఇమీడియట్గా ఎవరి వైపు చూస్తున్నాం? చుట్టుపక్కల వాళ్ళ వైపు చూస్తున్నాం, లేకపోతే మన బంధువుల వైపు చూస్తున్నాం, లేకపోతే ఇంకొక అధికారం ఉన్న వాళ్ళ వైపు చూస్తున్నాం, వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. దేవుడు చెప్పాడు వాళ్ళ చుట్టూ తిరగమని? ఎవరి వైపు చూడమని చెప్తున్నాడు? నా దేవా నా దేవా. ఆయన పైకే చూస్తున్నాడు కానీ కిందకి చూడట్లేదు, చుట్టుపక్కల చూడట్లేదు. ఆ టైంలో అట్లా అనిపిస్తుంది మీకు కూడా. చెయ్యి విడిచావా అయ్యా, నా పని అయిపోతుందయ్యా అని అనిపిస్తుంది. కానీ దేవుడు చెయ్యి విడిచే దేవుడు కాదు. చూడండి, యెషయా గ్రంథం 57:15. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో జీవించువాడను నివసించువాడను అయినను వినయమగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. చూసారా, దేవుడు ఎవరి దగ్గర నివసిస్తాడు? వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు. వింటున్నారా అమ్మా? వింటున్నారా? తర్వాత మాట్లాడుకోవచ్చు. వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు. సో ఆయన దృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది? వినయము గలవారి మీద, నలిగిన హృదయం గలవారి మీద. మరి మన హృదయాలు ఎట్లా ఉంటున్నాయి? చెప్పాను కదా ఇందాక, గర్వము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, కక్ష, కార్పణ్యాలతో నిండి ఉంటుంది. ఇవన్నీ పెట్టుకొని మందిరానికి రావటం, ప్రార్థనలు చేయటం, నా దేవా నా దేవా నన్ను కరుణించు అని అంటే ఆయన వింటాడా? ఆయన ఏం కోరుకుంటున్నాడు? వినయము, నలిగిన హృదయము. అవునా? వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. క్లియర్గా చెప్పారు. ఎవరి దగ్గర ఉంటాడు? డబ్బులున్న వాళ్ళ దగ్గర ఉండడు, గర్విష్ఠుల దగ్గర అసలు ఉండడు. అర్థమవుతుందా? ద్వేషించే వారి దగ్గర అసలు ఉండడు. ఆయన మనకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. అది తప్ప మనం అన్నీ చేస్తాం. ఎందుకని? ఇది చాలా కష్టం చెప్తున్నాం, కానీ ఆచరణకు వచ్చేసరికి చాలా 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 కష్టం, కానీ అసాధ్యమైంది కాదు. దేవుడు అసాధ్యమైన ఏవి మనకు అప్పచెప్పలేదు. మనకు పెట్టే కష్టాలు కూడా ఎటువంటి కష్టాలు? నువ్వు ఎంతవరకు భరించగలవో అంతే. వీటికే నాకు పెద్ద శ్రమలు వచ్చినాయని అనుకుంటా ఉంటావు. సిలువుపై ఆయన కొట్టిన దెబ్బలతో పోల్చుకుంటే ఏముంది? ఆ వేదన వర్ణనాతీతం. మనమేదో చెప్పుకుంటున్నాం, కొరడాలతో కొడుతున్నారు, చీలుస్తున్నారు, చర్మం ఊడొస్తుందని, అంతటితో అయిపోలేదు అది. ఆ శ్రమ అక్కడ ఉండి చూచిన వాళ్ళకి, అనుభవించిన దేవునికే తెలుసు తప్పితే మనం తట్టుకునే శ్రమలు కాదు. వాటితో పోల్చుకుంటే మనకు జీవితంలో వచ్చే శ్రమలు ఏంటంట? ఆయనకి లెక్క కాదు. అయితే ఆయన ఏమంటున్నాడు? హృదయాన్ని శుద్ధి చేసుకోండి, వినయం గలవారిగా మారండి, నలిగిన హృదయంతో ఉండండి, అప్పుడు నాకు ప్రార్థన చేయండి, నేను మీ వద్దకు వస్తాను. ఇది మనకు ఆయన ఆ 4వ మాటలో చూపిస్తున్నటువంటి సాదృశ్యం. అంతేగాని దెబ్బలు తట్టుకోలేక నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని అంటల్లా. ఆయన పలికిన ప్రతి మాటలో బాధ్యత ఉంది. ఎంత గొప్ప శక్తిమంతుడు చూసారా దేవుడు? అన్ని దెబ్బలు కొడతనా ఆయన ఆగలేదు, వణకలేదు, బ్రతిమలాడలేదు, పడిపోలేదు, ముందుకు సాగుతానే ఉన్నాడు. ఎందుకని? ఆయనకు అంత నమ్మకం, అంత విశ్వాసం. ఎవరి మీద? తండ్రి అయిన దేవుని మీద.
మరి నీకు నాకు అంత నమ్మకం విశ్వాసం ఉండాలనే కదా ఆయన చెప్తుంది. అందుకే కదా ఆయన ఈ లోకంలో జన్మించింది. అందుకే కదా ఆయన సిలువ మ్రానుపై వేలాడదీయబడింది. అందుకే కదా కొరడా దెబ్బలు తింది. అవన్నీ ఏంటి? మీకు రేపు రాబోయేటటువంటివి. అది చూడండి, నన్ను చూసి ఏడవద్దు. నా సంగతి మీరు ఆలోచించాల్సిన పనే లేదు. మీ గురించి, మీ పిల్లల గురించి, మీ సమస్యల గురించి ఏడవండి. అంతేగాని ఊరక వీడియో పెట్టుకొని ఆ సిలువ మ్రానుపై వేలాడాడు యేసయ్య అని ఏడ్చేసి మన హృదయం నిండా గర్వం పెట్టుకొని, అతిశయం పెట్టుకొని, కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని రోజు తిరుగుతా ఏడుస్తూ ఉంటే ఉపయోగం ఏంటండి? దేవుడిని హృదయం వైపు చూడడం కూడా చూడదు. ఆయనకు కావాల్సిందేంటి? నీ డబ్బులు కాదు, నీ పరపతి కాదు, ఇంకేమీ కాదు. హృదయం ఎలా ఉండాలి? వినయం కలిగిన హృదయం, విరిగి నలిగిన హృదయం. అది ఆయనకు మనం అర్పించేటటువంటి అతి శ్రేష్టమైనటువంటి బహుమానం. ఇంకా ఏ విధంగా ఆయన నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. అర్థమవుతుందా? అట్లాగే యెషయా గ్రంథం 49 చూడండి. 49, 14, 15, 16. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చాలు చాలు. చూసారా? విన్నారు కదా దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నారు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డలను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? మామూలుగా అయితే ఎవ్వరు ఉండరండి అని అంటాం మనం వెంటనే, అవునా? అయితే దేవుడు ఏమంటున్నారు? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఇది మామూలు మాట కాదు, ఆజ్ఞ. అర్థమవుతుందా? మరి ఇంత గొప్ప దేవుడు మన పక్షమున ఉండగా మీరు ఆయన వైపు చూడకుండా మనుషుల వైపు చూడాల్సిన అవసరం ఏంటి? ఏమండి, మనకి ఇంత గొప్ప వాగ్దానం దేవుడు ఇస్తుంటే దాన్ని మర్చిపోయి ఇటు అటు తిరుగుతావు, పరిగెత్తుతావు, నీ సొంత ఆలోచనలు చేసుకుంటావు, కింద పడతావు, మీద పడతావు, నా పని అయిపోయింది అనుకుంటే ఏదేదో చేస్తూ ఉంటావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను మరువజాలను, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. ఎక్కడ ఉంటామంట మనం? అంత గొప్ప భాగ్యము, ధన్యత మనకిచ్చినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఎటెటో చూస్తూ ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటే నువ్వు ఎలా ముందుకెళ్తావు? అందుకే ఆగిపోతున్నావు. సమస్యలు ఎందుకు పోవటం లేదు? హృదయం ఇవ్వట్లేదు కదా. హృదయం ఇవ్వటం అంటే ఏంటి? రోజు ప్రార్థన చేస్తున్నానండి, నేను పొద్దున సాయంత్రం చేస్తున్నానండి. ఉపయోగం ఏంటి? హృదయంలో ఆలోచనలు ఎట్లున్నాయి? ఆయనకి ఎటువంటి పాత్ర కావాలి? శుభ్రమైనటువంటి పాత్ర కావాలి. నువ్వు మురికి పాత్ర తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టి దేవా దేవా నాకు ఇది ఇవా, నాకు అది ఇవా అని అంటే నీకేం కావాలో ఆయనకి తెలుసు. మనం అడక్క ముందే మనకేం కావాలో ఆయనకి తెలుసు. అవునా? మన అవసరతలేంటో, మన అక్కర్లేంటో అన్నీ తెలుసు ఆయనకి. నువ్వు ఏం అడగబోతున్నావో కూడా తెలుసు. సో హృదయం నిండా ఈ విధమైనటువంటి పనికి మాలినటువంటి ఆలోచనలు పెట్టుకొని ప్రార్థనలో కూర్చుంటే ప్రార్థన వస్తుందా? రాదు. అందుకే దేని గురించి అడుగుతాం? నాకు డబ్బులు ఇవా, నాకు ఇల్లు ఇవా, నాకు కారు ఇవా, నాకు ఇంకోటి ఇవా, ఇంకోటి ఇవా, ఇంకోటి. ఇదేగా ప్రార్థన. ఎంతసేపు ఇదేగా. నన్ను బాగుపరచయ్యా, నన్ను శుద్ధి చేయయ్యా, నా హృదయాన్ని బాగుపరచయ్యా, నాలో విశ్వాసాన్ని పెంచయ్యా అని ఎవరైనా చేస్తున్నారా? అలా చేస్తే దేవుడు వెంటనే నీ దగ్గరికి వస్తాడు. ఆయన దూతల్ని తోడుగా పంపిస్తాడు.
ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక పేపర్లోనే అక్కడ చదివాను. ఒక తల్లి చంటి బిడ్డను తీసుకొని బట్టలు ఉతకడానికని కాలువ దగ్గరికి, చెరువు గడ్డ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డను అక్కడ పండుకోబెట్టి ఈమె అక్కడ బట్టలు ఉతుక్కుంటున్నప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుంటే ఏమేమనుకుంటే దూరం నుంచి బిడ్డ కనపడుతుంది. ఊరికమ్మ అయిపోయింది, వచ్చేస్తున్నాను అంటుంది. ఆ బిడ్డ ఏమో ఏడుపు ఆపటం లేదు. ఏడ్చి 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 ఈమె వెళ్ళేసరికి స్పృహ తప్పి పడిపోయాం. దగ్గరికి వెళ్ళి చూస్తే ఏంటనంటే ముక్కుల్లో, కళ్ళల్లో, చెవుల్లో అంత చీమలు కుట్టి 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 ఆ పిల్ల అంత సేటు ఏడుస్తుంటే మరి ఆమెకి ఎందుకు అర్థం కాలేదో తెలియదు. దూరం నుంచి చూస్తుంది, వెళ్ళలేకపోయింది, చచ్చిపోయింది. ఎందుకు జరిగిన ఇటువంటి? దేవుని కాపుదల ఉంటే జరుగుతాయా? చెప్పలేము. అది ఎందుకో మనం చెప్పలేము. ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు. అయితే మనం సరి చూసుకోవాల్సింది ఏంటనంటే మన హృదయాలోచనలు జాగ్రత్తగా లేకపోయినట్లయితే ఇటువంటివి జరుగుతాయి. అర్థమవుతుందా? కాబట్టి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు క్లియర్గా చెప్తున్నారు, తల్లి అయినా నిన్ను మరచును కానీ నేను నిన్ను మరువజాలను, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. కాబట్టి మనకి మహాశ్రమలు, వేదనలు మన శారీరకమైనటువంటి జీవితంలో వచ్చినప్పుడు అవి అప్పులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వెంటనే అటు ఇటు చూచి మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సాయం పొందుదామని అనుకునే కంటే కూడా దేవుని వైపు చూచి నా దేవా అని మీరు అడిగినట్లయితే, మీరు హృదయపూర్వకంగా ఆయన్ని అడిగినట్లయితే తప్పకుండా దేవుడు మనతోనే ఉండి నడిపిస్తాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. అట్లాగే 5వ మాట ఏం చెప్తున్నారు? యోహాను సువార్త దైవ కుమారునికి దాహం వేస్తున్నట్లున్నది, చూడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. అట్లాగే 4వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 4:7. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడువైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి
మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకి ఇంత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. సరే, ఇది తర్వాత. ఇక్కడ ముఖ్యంగా ఆ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు సంభాషించినప్పుడు మనం ఇక్కడ చూసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటి? నిత్య జీవము. నిత్య జీవం మనకు కలగాలి అని అంటే అది ఎవరు ఇవ్వగలరు? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఇవ్వగలరు. అర్థమవుతుందా? ఇక్కడ దప్పికొనుచున్నాను అని అంటే మనందరం కూడా దప్పికొంటాం. వేటి వల్ల? శ్రమలు. అనుదినము మనం పొందేటటువంటి శ్రమల వల్ల మనం దప్పికొంటున్నామా లేదా? కాబట్టి నువ్వు నీ హృదయములో మార్పు చెందకపోతే, నీ హృదయము దేవునికి ఇవ్వకపోతే ఈ శ్రమలు నిన్ను వదిలిపోవు, నువ్వు దప్పికొంటానే ఉంటావు. కానీ దేవుని దర్శనం నువ్వు పొందుకున్నట్లయితే, దేవుని కరుణా కటాక్షం నువ్వు పొందుకున్నట్లయితే నువ్వు దప్పికొనవు. అందుకేమంటున్నాడు? నిత్య జీవము నా దగ్గర ఉన్నది, అది నువ్వు పొందుకోవాలి, దాని కొరకు శ్రమ పడాలి. మన ప్రార్థన, మన ఆలోచనలు అన్నీ కూడా ఏంటి? లోకానుసారమైనటువంటి కోరికలు. అవునా కాదా? మనం ప్రార్థనలో కూర్చున్నామంటే మనం ఏంటి? లిస్ట్ ఓపెన్ చేస్తాం దేవుని దగ్గర. నాకు అది పోవాలి, నాకు ఇది పోవాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నా దగ్గర ఇది తీసే, నా అది తీసే. ఇంకా మంచి గొప్ప వాళ్ళు అయితే పక్కన వాడు నాశనం అయిపోవాలని కూడా అడుగుతాడు. అది దేవుడు వింటారా లేదా, ఈ ప్రార్థన ఆయనకు అంగీకారమా లేదా అని కూడా చూడరు. ఎంతసేపు ఏంటి? మనం అనుకున్నది జరిగిపోవాలి. అటువంటి ప్రార్థన ఆయనకు అంగీకారం కాదు. ఆయన చెప్పిందే ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని అడిగితే నువ్వు పొరుగువాడి నాశనం అయిపోవాలి, నేనే పైకి రావాలని ప్రార్థన చేస్తే ఆయన వింటాడా? వినడు కదా. కాబట్టి నిత్య జీవం మనం పొందుకోవాలి, ఆయన అనుగ్రహించాలి అని అంటే మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి? ఆయనకు అంగీకారంగా ఉండేటట్లుగా ఉండాలి. ఆయనకు అంగీకారం ఎప్పుడు అవుతుంది? ఆయన ఆజ్ఞల్ని పాటించినప్పుడే అవుతుంది. కాబట్టి ఆయన ఆజ్ఞల్ని పాటించాలి అని అంటే నీకు వాక్యం తెలియాలిగా. అవునా కాదా? వాక్యం చదువుట వలన, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం పొందుకొని విశ్వాసంతో నువ్వు దేవుని ప్రార్థించినట్లయితే అప్పుడు నువ్వు దప్పికొనవు. అర్థమవుతుందా? అందుకే ఆయన క్లియర్గా ఏం చెప్తున్నారు? నేను నీకు ఇచ్చు నీళ్లు నిత్య జీవం కలిగించును, అవి వాటిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండును, ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి బుగ్గగా ఉండును. అంటే నువ్వెప్పుడు పచ్చగా సారం కలిగి జీవిస్తావు. దానికి సాదృశ్యం ఈ 5వ మాట. అంతేగాని యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని ఫుట్బాల్తో తన్నినట్టు తన్ని గెలిచినటువంటి వ్యక్తి. అర్థమవుతుందా? అందరిలాగా విలవల్లాడిపోయి శ్రమలు పట్టడం అది ఒకటి శారీరకంగా, అవన్నీ ఆయన తీసుకున్నాడు మన బదులు. అయితే ఎక్కడా ప్రాధేయపడలేదు. చూసారా? మధ్యాహ్నం 3 గంటల దాకా కొడుతున్నా ఎవరినైనా బ్రతిమలాడా?
ఆపమని అడిగాడా? ఎందుకని? ఆయన ముందుకు సాగిపోతానే ఉన్నాడు. అంటే అది మన జీవితానికి సాదృశ్యం అండి. మీరు ఆగొద్దు, భయపడొద్దు, వణకొద్దు, అనుమానపడొద్దు, సందేహపడవద్దు. విశ్వసించండి, హృదయాన్ని మార్చుకోండి, నా వద్దకు రండి, కన్నీరు కార్చండి, నేను మిమ్మల్ని ముందుకు సాగిస్తాను, మీ పరుగుని ముందుకు తీసుకెళ్తాను. అది కదా దేవుడు మనకి చెప్తుంది. అంటే ఆ మాటలో అంత బాధ్యత, అంత భావన ఉంది. అంటే అంత స్థితిలో కూడా తండ్రి అప్పగించినటువంటి బాధ్యత ఆయన విడిచిపెట్టలేదు. మన గురించే ఆలోచిస్తూ పలికినటువంటి మాటలు. కాబట్టి దీన్ని బట్టి మనం మన తండ్రి అయిన దేవుడు, ఎంతో గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మన హృదయములను సరి చేసుకుంటూ విశ్వాసంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మీ అందరికీ నా నిండు వందనాలు.